కుక్కతోక వంకర మాదిరిగా డ్రాగన్ తీరుందా? ఓవైపు శాంతి మంత్రం పఠిస్తూనే మరోవైపు కుట్రలకు తెరతీస్తుందా? ఉత్తరాఖండ్ అరుణాచల్ సరిహద్దుల్లో అలజడికి కారణమవుతుందా? లెట్స్ వాచ్. తూర్పు లదాఖ్ వివాదం ఇంకా మరుగున పడలేదు. మళ్లీ మరో కుట్రకు చైనా కుయుక్తులు పన్నుతుంది. సరిహద్దుకు దగ్గరగా అలజడి సృష్టించేందుకు సిద్ధమవుతుందని తాజాగా బయటపడింది. మరి అదేంటో మీరే చూడండి. చైనా తూర్పు లదాఖ్ వివాదం మరవక ముందే ఇప్పుడు కొత్త కుట్రకు తెరతీసింది. ఉత్తరాఖండ్ అరుణాచల్ ప్రదేశ్ కు సమీపంలోని వాస్తవాధీన రేఖ వద్ద కొత్తగా 10 వైమానిక స్థావరాలను నిర్మిస్తోంది. ఇటీవల ఇరు దేశాల మధ్య విదేశాంగ మంత్రుల చర్చలో శాంతి మంత్రం వల్లించినా చైనా తమ బుద్ధి మారలేదని చాటుకుంటోంది. 2020 మేలో తూర్పు లదాఖ్లో సరిహద్దు ఆక్రమణకు యత్నించి భారత్తో కయ్యానికి కాలుదువ్విన చైనా రోజుకో కుట్రతో కవ్వింపు చర్యల్లో పాకిస్తాన్తో పోటీ పడుతోంది. వాస్తవాధీన రేఖ వద్ద శాంతిని పాటించాలని తజికిస్తాన్ రాజధాని దుషాన్బే వేదికగా ఇరు దేశాల విదేశాంగ మంత్రులు జయశంకర్, వాంగ్ మధ్య భేటీలో ఈ నెల 16న నిర్ణయం తీసుకోగా అంతలోనే చైనా కుట్రకు సంబంధించి కొత్త విషయం బయటపడింది. అరుణాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్కు సమీపంలోని వాస్తవాధీన రేఖ వద్ద చైనా కొత్తగా 10 వైమానిక స్థావరాలను నిర్మిస్తున్నట్లు నిఘా సంస్థలు గుర్తించాయి. ప్రస్తుతం ఉన్న వైమానిక స్థావరాల వద్ద కూడా చైనా మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేస్తోందని తేలింది. ఇరు దేశాల మధ్య జరుగుతున్న శాంతి చర్చల మాటునే భారత్ను అస్థిరపరిచే కుట్రలకు చైనా తెరతీసింది. చైనా వైమానిక స్థావరాల నిర్మాణం చాలా తీవ్రమైన విషయమని కేంద్ర హోంశాఖ వర్గాలు అభివర్ణించాయి. తూర్పు లదాఖ్ వివాదం తర్వాత చైనాకు సమీపంలో బలగాలను పెంచడం సహా మౌలిక సదుపాయాలను భారత్ భారీ ఎత్తులో అభివృద్ధి చేస్తోంది. బలగాలు ఆయుధాలను వేగంగా చేరవేసేందుకు ఆ ప్రాంతంలో 73 రహదారులను నిర్మిస్తోంది. సరిహద్దుల వద్ద సైనిక సన్నద్ధత, మౌలిక సదుపాయాల కల్పనపై రక్షణ శాఖ ఎప్పటికప్పుడు సమీక్ష నిర్వహిస్తోంది. అయితే చైనా దూకుడు ముందు ఈ వేగం ఏమాత్రం సరిపోదని సైనిక నిపుణులు అంటున్నారు. ఇండియాతో ఉన్న తన వాస్తవాధీన రేఖ పొడవునా ఫైటర్ ఎయిర్క్రాఫ్ట్ ఆపరేషన్లు పరిమితంగా ఉండడంతో దాన్ని అధిగమించేందుకు చైనా కొత్త ప్రయత్నాలకు శ్రీకారం చుట్టింది. తూర్పు లదాఖ్ సమీపంలోని షాక్చే టౌన్లో ఎయిర్ బేస్ను నిర్మిస్తోంది. ఇది పేరుకి చైనాలోని జిన్జియాంగ్ ప్రావిన్స్లో ఉందని అనుకున్నా ఈస్టర్న్ లదాఖ్కి దాదాపు దగ్గరలోనే ఉన్నట్లు తెలుస్తోంది. హోగాన్ వైమానిక స్థావరాల మధ్య ఈ బేస్ను నిర్మిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ 2 స్థావరాలు చాలా కాలంగా చురుగ్గా ఉంటున్నాయి. కొత్త బేస్ నిర్మాణం వల్ల ఈ ప్రాంతంలో చైనీస్ ఎయిర్ఫోర్స్ కు సంబంధించి గ్యాప్ భర్తీ అవుతుందని సంబంధిత వర్గాలు తెలిపాయి. ఈ టౌన్లో ఇదివరకే ఓ ఎయిర్ బేస్ ఉందని, దాన్ని కూడా అప్గ్రేడ్ చేస్తున్నారని ఈ వర్గాలు వెల్లడించాయి. ఉత్తరాఖండ్లోని బారాహత్లో గల ఇండియన్ ఏజెన్సీల నిఘాలో ఈ కుట్ర విషయం బయటపడింది. ఈ ప్రాంతంలో చైనా దళాలు పెద్ద సంఖ్యలో ఏరియల్ వెహికల్స్ ని మోహరించాయని, ఇవి నిత్యం తిరుగుతున్నాయని తేలింది. ఈ మధ్య చైనా వైమానిక దళం భారత భూభాగాల సమీపంలో వైమానిక విన్యాసాలను కూడా నిర్వహించింది. ఇండియాతో పోలిస్తే చైనా వైమానిక దళ సామర్థ్యం తక్కువే అయినప్పటికీ దీన్ని మరీ తీసి పారవేయజాలమని నిపుణులు అంటున్నారు. ఇండియా వద్ద అత్యంత ఆధునిక విమానాలున్నాయి. భారత్ దగ్గరున్న రాఫెల్ ఫైటర్లు అత్యంత శక్తివంతమైనవన్న విషయం తెలిసిందే. ఇప్పటికే వీటిని లదాఖ్ ప్రాంతంలో మోహరించారు. అవసరమైతే ఏ క్షణంలోనైనా ఇవి శత్రు విమానాలపై దాడికి సిద్ధంగా ఉన్నాయి. భారత్ చైనా దౌత్య సైనిక చర్చలు కొనసాగుతున్నప్పటికీ లదాఖ్లో మళ్లీ వేడిరాజుకుంటోంది. ఈ ప్రాంతంలో 2 దేశాలు తమ కార్యకలాపాలను ముమ్మరం చేస్తున్నాయి. కొత్తగా వైమానిక స్థావరాలు నిర్మించడం, ప్రస్తుతం ఉన్న వాటిని విస్తరించడం వంటి చర్యలకు డ్రాగన్ దిగుతోంది. లదాఖ్తో పాటు హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్కు చేరువలోనూ ఇలాంటి పరిణామాలు జరగడం కలకలం సృష్టిస్తోంది. అవసరమైతే లదాఖ్లో సైనిక చర్య కోసం వీటిని ఉపయోగించాలన్నది చైనా వ్యూహంగా కనిపిస్తోంది. భారత్, పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, రష్యా దేశాలతో సరిహద్దులు కలిగిన షింజియాంగ్ ప్రావిన్స్లో వైమానిక స్థావరాలను చైనా పెంచుతోంది. ఈ ప్రాంతానికి లదాఖ్తోనూ సరిహద్దులున్నాయి. ఏడాదిగా ఇక్కడ భారత్, చైనాల మధ్య సైనిక ప్రతిష్టంభన, ఘర్షణ వాతావరణం నెలకొన్న సంగతి తెలిసిందే. భారత్ సరిహద్దులను చేరువలోని అలీగున్సా, బురాంగ్, టష్కోర్గాం విమానాశ్రయాలను మొదటి అంచె విభాగంలోకి చైనా చేర్చింది. వీటిని పౌర సైనిక అవసరాలకు ఉపయోగిస్తోంది. టాష్కోర్గాం విమానాశ్రయం కారంకోరం పాస్కు దగ్గరగా ఉంది. పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీర్లోని గిల్గిత్కు ఉత్తరాన 10,000 అడుగుల ఎత్తులో పామిర్ పీఠ భూమిపై ఇది ఉంది. మన దేశానికి అత్యంత కీలకమైన సియాచిన్ హిమానీనదానికి చేరువలో ఉండడం గమనార్హం. లదాఖ్లో ఉద్రిక్తతల నడుమ గతేడాది ఈ విమానాశ్రయ నిర్మాణం ఆరంభమైంది. చైనా, పాకిస్తాన్ ఆర్థిక కారిడార్కు దగ్గరగా ఉన్న నేపథ్యంలో ఇది చైనాకు అత్యంత కీలకంగా మారింది. వచ్చే ఏడాది జూన్ నుంచి ఇక్కడ కార్యకలాపాలు ప్రారంభమవుతాయని భావిస్తున్నారు.
అలీగున్స విమానాశ్రయం లదాఖ్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్కు చేరువలో 14,000 అడుగుల ఎత్తులో అత్యంత వ్యూహాత్మక ప్రాంతంలో ఇదుంది. లదాఖ్లో పాంగాంగ్ సరస్సుకు 200 కిలోమీటర్ల దూరంలో ఈ స్థావరం ఉండడం గమనార్హం. మరోవైపు లదాఖ్ ప్రాంతంలో అదనంగా 15,000 మంది సైనికులను భారత్ రంగంలోకి దించింది. కథన రంగంలో కీలక పాత్ర పోషించే దాడి దళాన్ని కూడా మోహరించింది. జమ్మూ కాశ్మీర్లో ఉగ్రవాద వ్యతిరేక పోరులో నిమగ్నమైన దళాల నుంచి వీరిని అటు మళ్లించింది. గతంలో తూర్పు లదాఖ్లో ఒక డివిజన్ మేర మాత్రమే బలగం ఉండేది. ఇప్పుడు 2 డివిజన్లున్నాయి. అదనంగా ట్యాంకు దళాలు, ఇతర విభాగాలు రంగంలోకి దిగాయి. దీనికి తోడు 17వ పర్వత ప్రాంత దాడి దళం కూడా ఇటీవల బలోపేతమైంది. భారత్ చైనా సరిహద్దుల్లో సైనిక చర్యలకు వీలుగా 10,000 మంది సైనికులతో దీన్ని పటిష్టం చేశారు. ఉత్తరప్రదేశ్లోని మధుర కేంద్రంగా పనిచేసే 1వ దాడి దళంలోని కొన్ని విభాగాలను ఉత్తర సరిహద్దులోకి భారత్ పంపింది. ఈ ప్రాంతంలో శిక్షణ పొందడంతో పాటు అక్కడి పరిసరాలకు అలవాటు పడ్డం ఈ మోహరింపు ఉద్దేశంగా భారత్ భావిస్తోంది. 3,488 కిలోమీటర్ల వాస్తవ నియంత్రణ రేఖ వెంట లదాఖ్ నుంచి అరుణాచల్ ప్రదేశ్ వరకు విస్తరించి ఉన్న అన్ని ప్రాంతాల్లో చైనా PLA కార్యకలాపాలను పెంచింది. అయితే ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు తాము సిద్ధంగా ఉన్నట్లు స్పష్టం చేశాయి. సెంట్రల్ సెక్టార్లోనూ అదనపు బలగాలను మోహరించినట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. డ్రాగన్ కుట్రకు చెక్ చెప్పేందుకు భారత్ ఇప్పుడు సిద్ధంగానే ఉంటుందన్న విషయం అందరికీ తెలిసిందే. అయితే చైనా దుందుడుకు చర్యలు మరింత పేట్రేగిపోవడం మాత్రం సరికాదని అంతర్జాతీయ సమాజం కూడా హెచ్చరిస్తుంది. అయినా డ్రాగన్